జగన్ గారు వెళ్ళిన తర్వాత దిశ యాప్ రద్దు చేశారు. అవును. సో ఏం జరుగుతూ ఉందంటే విచ్చలవిడితనము అనేది ఎక్కడ ప్రారంభించిందో నేను చెప్తాను. టీడీపీ ప్రభుత్వం రాగానే విపరీతంగా లూటీలు, దొంగతనాలు, ఇసుక కొల్లగొట్టడం, మట్టి కొల్లగొట్టడము, తమ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు అనుకునే వారిని లేదా వైసీపీ కార్యకర్తలు అనుకునే వారిని లేదా సామాన్యులపైన దాడులు చేయడం విచ్చలవిడిగా జరిగాయి. ఇవన్నీ కూడా ఏం మెసేజ్ ఇచ్చాయంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా ఎంతైనా దోపిడీ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా కొట్టచ్చు, వీధుల్లో బహిరంగంగా సవాళ్ళు చేయొచ్చు, భయభ్రాంతులకు గురి చేయొచ్చు, ఇప్పుడు మేము ఏమనుకుంటే అది చేయొచ్చు, ఇది మా ప్రభుత్వం అనేటువంటి ఒక విధానంలోకి టీడీపీ క్యాడర్ వెళ్ళిపోయింది. అది చూస్తూ ఉన్న సామాన్యుల్లో కూడా అట్లీస్ట్ ఇదే మెసేజ్ పాయింట్ అని నేను అనుకుంటా ఉన్నా. మరి 71 మంది మహిళల్ని అత్యాచారానికి గురి చేస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? ఆ రోజు 30,000 మంది మహిళలు కనబడట్లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు? మరి వీరందరికీ ఏ విధంగా వీరు ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేయబోతా ఉన్నారు? ఈ ఎవరైతే దుర్మార్గులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వారికి ఏం శిక్ష వేస్తున్నారు? నన్ను అడిగితే ఈ రేపుల సంఘటనల్లో పాల్గొన్న నా కొడుకులందరికీ వారి మర్మాంగాలను కోసేయాల, లేదా ఎన్కౌంటర్ కనీసం 1-2 ఎన్కౌంటర్లన్నా చేస్తే తప్ప ఇటువంటి ఆలోచన ఎవరికి రాకోకుండా మనము మెరుగైన నిర్ణయం తీసుకోలేం. మీ గవర్నమెంట్లో జరగలేదా? నాకు తెలిసి గుంటూరు సంబంధించిన ఒక సంఘటనలో వారికి వెంటనే కేసు విచారణ చేయడము, ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. అంటే న్యాయం జరగడం అనేది ఆలస్యమైనంతసేపు చట్టం అంటే భయం లేకుండా పోతుంది. మరి మనం హైదరాబాద్లో చూసాం, మరి సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసిన సంఘటన అనేది కూడా చూసాం. సో అటువంటి చర్యలు ఖచ్చితంగా కూడా తీసుకోవాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. మహిళలకు మేము రక్షణ కల్పిస్తున్నాము అనే మెసేజ్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఎన్కౌంటర్లు జరగాల్సిందే. ఈ రేప్ కేసుల్లో ముద్దాయిల్ని 4 నెలల్లో 200 కేసులు అని అంటే ఎక్కడికి వెళ్తుందని మరి మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె గట్టి నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆమె తన పదవి గురించి ఆలోచన చేయకుండా ఒక మహిళగా బయటకు వచ్చి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది వే అయినా కూడా చర్యలు తీసుకుంటే ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది రాష్ట్రంలో అనుకుంటాను. మరి అనంతపురం జిల్లాలో చూస్తే 9 మందిని మహిళల్ని రేప్ చేయడం జరిగింది. మొన్ననే ఈ మధ్య హిందూపురము దగ్గర చిలమత్తూరులో 2 మహిళల్ని రేప్ చేయడం జరిగింది. మరి కనీసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు విజిట్ చేసి వారికి సానుభూతి తెలపడం కానీ, మద్దతుగా నిలబడడం కానీ కూడా జరగలేదు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరిగింది, కానీ బాలకృష్ణ గారు బాధ్యతగా వచ్చి ఏదైతే సినిమాల్లో ఆయన మహిళలను గౌరవించడంలో ఎలా ఉండాలనేసి చెప్తారో, డైలాగులు చెప్పేవాళ్ళు, అది ఆచరణలో చేసి చూపించుంటే బాగుండేది. మరి తప్పనిసరిగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తున్నాము. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రేపు సంఘటనలో పాల్గొన్న నా కొడుకుల్ని తప్పనిసరిగా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకోకుండా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలా. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవడంలో కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు చేస్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తాను, తప్పనిసరిగా వాళ్ళ మీద దాడులు చేస్తాము. ఇంకొక మహిళ జోలికి వాళ్ళు పోకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఎవడు కూడా అటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేకపోతే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఫెయిల్ అయితేనే మేము చేస్తామంటున్నాం. పోలీసులు గట్టి చర్యలు తీసుకుని కఠినమైన చర్యలు వాళ్ళు జైలుకి పంపించేసి నెలకు 2 నెలలకు బెయిల్ మీద బయటకు వస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు. బెయిల్ మీద బయటికి రాకుండా చూడాలా, వాళ్ళు జైలులోనే ఉంటూ వారికి శిక్ష పడేలా చూడాలి. వీలైతే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన కోర్టు ఈ 4 నెలల్లో జరిగినటువంటి ఈ మహిళలపైన అత్యాచారాలు జరిగినటువంటి ఈ సంఘటనలపైన ప్రత్యేక స్పెషల్ కోర్టు వేసి విచారణ జరపాలా. ఒక 3 నుంచి 4 నెలల కాలంలో వాళ్ళకి శిక్ష పడేటట్లు చేసి తమ నిజాయితీ నిరూపించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తాను. కాదండి, హామీల అమలు చూసుకోవాలా లేకపోతే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలా? ఇప్పుడు రెండు మనీని మన డబ్బును ఎక్కడి నుంచి తీసుకొని రావాలా, ఫండ్స్ రైజింగ్ ఎలా చేయాలనేది ఒకటే ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి గారు డిస్కషన్ చేస్తారు. మిగిలిన తిప్పలన్నీ కూడా అధికారులే పడతారు.
అవును. ఏదైనా ఒక పాలసీ విధానం నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రమే అధికారులతో చర్చిస్తారు. తర్వాత అధికారులే అవి అమలు చేస్తారు. సో, దాంట్లో వీళ్ళేమి పథకాలు తీసుకొని అమలు చేసేదానికి బోలెడు టైం వీళ్ళు పెడతా ఉన్నారు. దాని మీద ఏదో అమలు చేసేసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారనేది ఎటు కనపడట్లేదు. కనీసము ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అత్యాచారాలైనా అరికట్టారనేసని ఒక మంచి పేరు తెచ్చుకోమని సలహా ఇస్తా ఉన్నాను. హ్మ్. అంటే 30,000 మంది చనిపోయారు. 30,000 మంది అపహరణకు గురయ్యారని చెప్పనన్నారు. మళ్ళీ ఆ తర్వాత అసలు ఆ సబ్జెక్టే బయటికి మరి ఆ రాలేదు ఎందుకని? 30,000 మంది పేర్లు, వివరాలన్నా తీసుకొని రావాలి కదా! ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా జరిగింటే ఊరినే అంటే బట్టగాల్చి మిందేయడము, జగన్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకోకుండా ఏమి నోటికొస్తే దాన్ని అబద్ధాలన్నింటినీ మాట్లాడి నిజంగా ప్రజలు ఇవి జరిగినాయనేసి విధంగా నమ్మే విధంగా వాళ్ళని భ్రమించే విధంగా ప్రచారం చేశారు. హ్మ్. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ 30,000 మంది వివరాలు బయటికి తీయాలి. తీసి 30,000 కేసులు నమోదు చేయాలి. మరి ఎక్కడ ఉన్నారు ఆయన? హ్మ్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలపైనే ఇంతవరకు నోరిప్పలేదు ఆయన. యెస్. ఆయన కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో జరిగిన దానిపైన కూడా నోరిప్పలే. మరి ఈరోజు పలాస కాశీబుగ్గలో జరిగిన దానిపైన కూడా ఈరోజు నోరిప్పలే. బాలకృష్ణ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన దాని మీద కూడా నోరిప్పలేదు. మంగళగిరిలో జరిగిన దాని మీద కూడా నోరిప్పలేదు. ఇక్కడ అంటే దీంట్లో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరు మిమ్మల్ని తప్పు పట్టట్లే. కానీ బాధ్యత మేమున్నామని గట్టిగా ఈ సమాజానికి చూపించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒకటండి, రాప్తాడు నియోజకవర్గం ఇప్పుడు మీరు మనం సబ్జెక్టు రాప్తాడుకి వెళ్తే కనుక మీ రాప్తాడులో కూడా చాలామంది మీరు ఎంత చేసినా కూడా సో ఆయన చివరికి వచ్చేసరికి మీ మీద రకరకాలుగా అభాండాలు వేశారు మిమ్మల్ని. ఇప్పుడు అంటే ఏ రకంగా అంటే ఒకటి మీరు స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ అందరికీ మేలు చేకూర్చే ప్రయత్నం చేశారని చెప్పి నేను విన్నాను. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అసలు? ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే మీ ద్వారా ప్రజల దృష్టికి కానీ 2019లో మేము గెలిచేటప్పటికి మా మీద భారీ అంచనాలు ఉన్నాయి ప్రజలకి. ఓకే. పార్టీ క్యాడర్ కూడా 2009 నుంచి జగన్ గారితో నడుస్తూ ఉన్నారు. 2019 కంటే 10 సంవత్సరాలు జగన్ గారి వెంట నడిచారు. అవును. లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వారందరూ జగన్ గారు ముఖ్యమంత్రి అయినారు, ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు, మాకేదో మంచి జరుగుతుంది, లాభం అట్లీస్ట్ మేము చేసిన త్యాగానికి లాభం చేకూరుతుంది అని భావించినారు. తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టోటల్గా పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. మంచిదే, ప్రజలకు లబ్ధి జరిగింది. మరి జగన్ గారిని రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకి అందాయి, అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మైక్రో ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు చాలా గొప్పగా అందజేశారు, అసలు విరివిగా అందజేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జిల్లా స్వరూపమే మారిపోయింది. సో పూల తోటలకు, పండ్ల తోటలకు హబ్గా మారిపోయింది అనంతపురం జిల్లా. సో దానివల్ల చాలామందికి పని దొరికింది. వారి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. సో ఆ భారం కూడా తండ్రుల మీద తగ్గింది. పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివి మంచి ఉద్యోగాలు లేకొచ్చేసి వాళ్ళు ఆదాయాన్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా పాజిటివ్గా అప్పుడు జరిగినాయి. ఓకే. మా అనంతపురం జిల్లాలో జెడ్పీ ద్వారా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా చిన్నమ్మ గారు, కవితమ్మ గారు ఉండి, ఆమె ద్వారా అనంతపురం జిల్లాలో 800 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీ గ్రాంట్స్ అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ఇవన్నీ కార్యకర్తలే పనులు చేసుకున్నారు. సో మెటల్ రోడ్స్, WBM రోడ్స్, విలేజ్ టు విలేజ్ రోడ్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా దారికి నోచుకోలేని అనేక రోడ్లను దాదాపు జిల్లాలో 800 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. ఇవంతా పార్టీ క్యాడరే చేశారు. ఓకే. మరి ఇంత పెద్ద ఎత్తున అప్పట్లో క్యాడర్కి వాళ్ళు పనులు చేసుకునేదానికి అవకాశం, అప్పుడు కాంట్రాక్టులు చేసుకునేదానికి అవకాశం అప్పుడు లభించింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిన పరిస్థితుల్లో జగన్ గారు సీఎం కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆయన దిగిపోయిన రోజు 100 కోట్లే ఉంది ఖజానాలో అనేసి స్వయంగా ఆర్థిక మంత్రి గారే, యనమల రామకృష్ణుడు గారే సెలవు ఇచ్చారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఆయన చాలా కష్టపడుతూ
2,68,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలోకి వేశారు. మరి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సచివాలయాల నిర్మాణాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చాలా లాంటి అవును. నిర్మాణాలు ఇవన్నీ ప్రియారిటీ బేసిస్గా టేకప్ చేశారు. వాటికి ఫండ్స్ టైమ్లీగా ఇవ్వలేకపోయారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం ఆలస్యమైంది. ఎన్ఆర్ఈజే గ్రాంట్స్లో అలాట్ చేసినటువంటి సీసీ రోడ్లకు పనులకు బిల్లులు ఇవ్వడము ఆలస్యమైంది. సో కార్యకర్తలు ఎవరు పనులు చేయడానికి ముందుకు రావట్లేదు. మరి వేరే ఏ మార్గం ఉంది? రియల్ ఎస్టేట్ అంతంత మార్గం ఉంది. మరి ఇటువంటి క్రమంలో అంటే కార్యకర్తలే డిసైడ్ అయిపోయారా ఇంక మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే కష్టం అని చెప్పి? చెప్పనివ్వండి. ఇటువంటి క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే 2019లో మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అనంతపురంలో టీఎంగళ్ళ దగ్గర ప్రతి ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. సో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 100 కోట్లకు పోయాడనేసి 2019లో అంటే లేదు 200, 300 అని 2020లో మాట్లాడడము, 21, 22కి వచ్చేటప్పటికి 400-500 కోట్లను ప్రచారం చేయడము. సో ఇది లాస్ట్కి రెడ్డి సామాజిక వర్గం కూడా వారితో గొంతు కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిజంగా లేదా సార్ అంత అమౌంట్ మీ దగ్గర, అంత ఆస్తి మీ దగ్గర ఉందా? ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనేక మార్లు ఛాలెంజ్ చేశాను. చంద్రబాబు నాయుడు నా మీద కామెంట్ చేసినప్పుడు కానీ, సునీత నా మీద కామెంట్ చేసినప్పుడు కానీ నేను ఛాలెంజ్ చేశాను. చేసింది ఏంటంటే 50 కోట్లు ఇస్తాను, ఎవరైనా నా ఆస్తి మొత్తం తీసుకొని పోండి, నాకు 50 crores క్యాష్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోమని అడిగాను. ఏదున్నా కానీ ఇస్తాను. నేను 2019 తర్వాత సంపాదించానని చెప్తున్నట్టు ఇది ఎటువంటిది కానీ 500 కోట్లు ఎక్కడా లేదు. మీకు 50 కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా రాసిస్తాను. సరేనా? ఇందులో రెడ్డి సామాజిక వర్గం ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సంక్షేమ పథకాలలో ఒక నిబంధన 10 ఎకరాల పైన భూమి ఉన్న రైతుకు పథకాలు వర్తించకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. మా జిల్లాకు సంబంధించి ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత నష్టపోవడం తప్ప లాభం జరిగేది ఏమిటో రైతుకి. మరి 10 ఎకరాల పైన భూములు ఉన్న రైతులు నష్టపోవడం ఎక్కువే. వాళ్ళకు పంటలు పథకాలు లేవు, పనులు లేవు. మరి ఇంక వేరే ఏమి పని లేకోకుండా ఈ ఎమ్మెల్యేలు చేతగాని వాళ్ళకి కనపడుతున్నారు. ఎందుకంటే అదే నాయన మాకు పెన్షన్ రాలేదని ఎవరైనా ఒక పెద్ద ఆయన, 70 ఏళ్ళు పెద్ద ఆయన గడప పోయినప్పుడు మాట్లాడిస్తే ఏం పెద్ద అయినా బాగున్నావు అంటే, నాయన మాకు పెన్షన్ రాలేదు చూడు బాబు, దీన్ని ఏదైనా నువ్వు చెప్పు, ఒక మాట నువ్వు చెప్తే ఇస్తారేమోనంటే మా చేతిలో ఏముంది పెద్ద అయినా అంతా సచివాలయమే, ఆధార్ కార్డు తీసుకొని పోతే వాళ్ళే ఇస్తారంటే ఎన్నిసార్లు ఇచ్చినానో అర్జీలు ఇవ్వడం లేదంటే పక్కన ఒకరు చెప్తారు, వాలంటీర్ చెప్తారు, సార్ ఈ తాతకు 10 ఎకరాల పైన ఉంది అని, మేము ఏం చేయలేం పెద్ద ఆయన చేతులు మొక్కిపోవడం.